హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్కి సంబంధించి సప్లిమెంటరీ ఫీజు ఏ విధంగా పే చేయాలి, అలాగే సప్లిమెంటరీతో పాటు ఇంప్రూవ్మెంట్ ఎందుకు కట్టమన్నాను అనే విషయాలతో పాటుగా ఫీజు పే చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేయకూడదన్నమాట. ఆ మిస్టేక్స్ ఏంటనేవి ఈ వీడియోలో చూద్దాము. లాస్ట్లో మనం సప్లిమెంటరీకి సంబంధించి టైం టేబుల్ మరొకసారి చూద్దామన్నమాట. ఎందుకంటే సప్లిమెంటరీకి సంబంధించి టైం టేబుల్ ఎందుకు చూద్దామంటానంటే లాస్ట్లోనే చెప్తాను. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్కి సంబంధించి ఫీజు ఎలా పే చేయాలని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతున్నారు అనమాట. మీరు ఏం లేదండి, గూగుల్ ఆర్ క్రోమ్ లేదంటే ఏదైనా బ్రౌజర్ గూగుల్ ఆర్ క్రోమ్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. గూగుల్ ఆర్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఏపీ ఓఎస్ఎస్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే మనకి పైన కనిపిస్తుంది చూడండి, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అని చెప్పేసి. అక్కడ క్లిక్ హియర్ ఎగ్జామినేషన్ ఫీజు అని ఉంది కదా, June 2024 పే ఆన్లైన్, దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే మనల్ని మరొక పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. మీరు 10th క్లాస్ వాళ్ళు అయితే ఎస్ఎస్సి ఫీజు మీద అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే ఇంటర్మీడియట్ ఫీజు మీద అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీరు 10th ఇంటర్ అనేది మీరు చూసుకోండి ఒకసారి. తర్వాత మీకు అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుందండి. అడ్మిషన్ నెంబర్ ఇంపార్టెంట్. అడ్మిషన్ నెంబర్ మీద మీరైతే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే మీరు అడ్మిషన్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇంప్రూవ్మెంట్కి కడుతున్నారా లేదంటే ఎగ్జామినేషన్ ఫీజు కడుతున్నారా అనేది ఒకసారి చూసుకోండి. ఇంప్రూవ్మెంట్ కడితే మనకి ఫీజు అనేది దగ్గరగా 300 రూపాయలు అయితే ఉంది. ఒకవేళ లేదు నేను సప్లిమెంటరీకి కడుతున్నానంటే ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు అయితే ఉన్నట్టుంది, 100 రూపాయలు ఉంది. సో దీనికి సంబంధించి ఫీజెస్ అయితే అలా ఉంది. మీరు ఏ సబ్జెక్ట్ కట్టాలో అది క్లిక్ మాత్రమే ఇవ్వండి, అది మాత్రమే క్లిక్ చేయాలి. ఇంప్రూవ్మెంట్ వాళ్ళు అయితే ఇంప్రూవ్మెంట్ వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే కడదాం అనుకుంటున్నారో, నాకు ఈ సబ్జెక్ట్లో మార్కులు పెరగాలన్నా అంటున్నారు కదా, అక్కడ మాత్రమే క్లిక్ చేయండి. అక్కడైతే మీకు మార్క్స్ తక్కువ వచ్చినాయో, నేను బాగా రాస్తానని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడ క్లిక్ ఇస్తే కనుక మీరు ఇంప్రూవ్మెంట్ అయితే కట్టుకోవచ్చు. ఇంప్రూవ్మెంట్ అయితే ఈ విధంగా కట్టుకోవచ్చు అన్నమాట. మీ అందరికీ కూడా ఈ విధంగా మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు. లేదన్నా నేను ఫీజు పే చేయలేను అనుకుంటే ఒకసారి 6302447286 అనే నెంబర్కి కాల్ చేసినట్లయితే వాళ్ళు ఫీజు అనేది పే చేస్తారు. లేదన్నా మేము వీళ్ళకి కూడా కాల్ చేయము, మేము మా సార్ ఆ టీచర్ ఎక్కడైతే కట్టామో వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే వాళ్ళకైతే ఇచ్చేసి మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. ఇంప్రూవ్మెంట్ అనేది ఎందుకంటే అండి, మీకు ఎక్కడైతే మార్క్స్ తక్కువ వచ్చినాయో మీరు ఇంప్రూవ్మెంట్ కట్టుకుని మార్క్స్ అనేవి మళ్ళీ అగైన్ ఎక్కువ తెచ్చుకోవచ్చు అన్నమాట. మళ్ళీ రాయడం వల్ల మీరు ఎక్కువ తెచ్చుకుంటారు. ఒకవేళ లేదు సప్లిమెంటరీ ఎవరైతే కడుతున్నారో వాళ్ళందరూ కూడా మనకి ఏ సబ్జెక్ట్లో అయితే ఫెయిల్ అయ్యారో వాళ్ళు పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈసారి ఇంప్రూవ్మెంట్ అవకాశం ఇచ్చాడండి, లాస్ట్ ఇయర్ అయితే లేదు, ఈసారి ఇంప్రూవ్మెంట్ అవకాశం ఉందన్నమాట. దీన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫీజు పే చేసేటప్పుడు మల్టిపుల్ ట్యాబ్స్, అంటే మీరు ఒక ట్యాబ్ ఓపెన్ చేస్తారు, అందులో అవ్వట్లేదని చెప్పేసి మరొక ట్యాబ్ అలా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాకుండా ఓన్లీ మీరు ఎక్కడైతే ఫీజు కడుతున్నారో ఆ ట్యాబ్లోనే మొత్తం ఫినిష్ అయ్యే వరకు ఉండండి. లేకపోతే మల్టిపుల్ ట్యాబ్స్ ఉపయోగించినట్లయితే మీ ఫీజు రిటర్న్ రాదన్నమాట. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే, సప్లిమెంటరీ టైం టేబుల్ ఒకసారి అయితే చూద్దాము. మనకి June 1 నుంచి ఎగ్జామ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. మనకి June 1 నుంచి ఎగ్జామ్స్ అన్నమాట. 1, 3, 5, 6, 7, 8 తారీఖులో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇది స్క్రీన్ షాట్ తీసుకుని మీరైతే జాగ్రత్తగా పెట్టుకోండి. లేదనుకుంటే కనుక మీరు వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టైం టేబుల్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు నెల రోజుల టైం మాత్రమే ఉంది. ఈ నెల రోజుల టైంలోనే మీరు బాగా చదువుకుని పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి ఏ విధంగా జరుగుతాయనే విషయాలు నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. మీ అందరికీ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడంతో పాటు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మరొక విషయం ఏంటంటే, సప్లిమెంటరీ ఫీజు పే చేసేటప్పుడు మల్టిపుల్ ట్యాబ్స్ అయితే ఉపయోగించకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ యూ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.